గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణేష్ ఫ్యాన్స్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం పద్మావతి ఆర్ట్స్ దగ్గర ఉన్న విగ్రహాల దగ్గర ఉన్నాం. సో వీళ్ళదైతే లాస్ట్ 2 years నుంచి మనకి ఐలూరు మెట ఎస్పీ రెడ్డి పెట్రోల్ బంక్ ఆపోజిట్లో పెట్టేటోళ్ళు. సో ఇప్పుడు కూడా మనకి ఆడ ఒక బ్రాంచ్ ఉంది, ఇది ఇంకొక బ్రాంచ్. ఎవ్రీ ఇయర్ మనకి పద్మావతి ఆర్ట్స్ దగ్గర పెట్టేటోళ్ళు లాస్ట్ 2 years నుంచి అక్కడ పెట్టినారు. ఇప్పుడైతే సేమ్ అక్కడ ఒక బ్రాంచ్ ఉంది, ఇక్కడ కూడా ఒక బ్రాంచ్ ఉంది. సో వీళ్ళ దగ్గర అయితే మనకి 3 feet నుంచి 18 feet వరకు విగ్రహాలు అయితే అవైలబుల్ ఉన్నాయంట. మీరైతే బుక్ చేసుకుంటే వైట్ పీస్ బుక్ చేసుకున్నారనుకో మనకైతే నచ్చిన కలర్ వేసిస్తా అని అన్న చెప్తున్నాడు. ఇంకోటి ఏంటంటే కాస్ట్ విషయంలో అన్న వీళ్ళ దగ్గర మనకి 5,000 నుంచి 1,20,000 వరకు విగ్రహాల రేట్లు అయితే అవైలబుల్ ఉన్నాయంట. సో అన్నీ మనకి ముంబై మోడల్సే, అది కాక దూల్పేట్ మోడల్సే. సో మీరు లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది ఎందుకు చెప్పినాను అనేది. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గైస్ అడ్రస్ చూడండి, మనకి పద్మావతి నగర్ ఆర్చ్ నుంచి కొంచెం ముందుకు పోయే దావలో మున్సిపల్ ఆఫీస్ కాడ సందుకు ఉంటుంది. కొంచెం ముందుకు వస్తేనే గేట్ ఉంటుంది, మనకి విగ్రహాలు కనిపిస్తాయి పద్మావతి నగర్ ఆర్చ్ దగ్గరకు వచ్చే లోపలే. సో అక్కడికి వచ్చినాకనే మనకి విగ్రహాలు దగ్గర ఉంటాయి. వీళ్ళక్కడ మనకి 3 feet నుంచి 18 feet వరకు ఉన్నాయి. ఫస్ట్ మనకి చూడండి శివుని అవతారంలో ఉన్న గణేశుడు, నెక్స్ట్ ఉన్నాడు బుజ్జి గణపయ్య. మనకి బ్యాక్గ్రౌండ్లో నంది రావడం జరిగింది. గణేశుడు వచ్చి స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాడు. ఈ విగ్రహం వచ్చేసి 3 feet ఉంటుంది దగ్గర. ఫినిషింగ్ కూడా నెక్స్ట్ ఉంటుంది. ఇంకా కలరింగ్ వర్క్ అయితే జరుగుతుంది. మీరు ఈ విగ్రహాలు బుక్ చేసుకుంటే మీకు నచ్చిన కలర్ వేసిస్తానని అన్న చెప్తున్నాడు, వైట్ కలర్ పీస్ విగ్రహాలు. సో ఈ విగ్రహం కూడా 3 feet దగ్గర ఉంటుంది. మూషికుడి మీద కూర్చొని గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. సో అన్ని బాల్ గణేష్లు ఆ టైప్లో అయితే మనకి పిల్లలకి ఇష్టమయ్యే టైప్లో అయితే మనకి అన్న విగ్రహాలు అయితే ఇయర్ అవైలబుల్ ఉన్నాయి. సో ఎవరైనా పిల్లలు బుక్ చేసుకోవాలనుకుంటా త్వరగా అయితే వచ్చి బుక్ చేసుకోండి. ఇది చూడండి, మనకి పీట మీద కూర్చొని గణేశుడు అయితే నెక్స్ట్ ఉన్నాడు. బ్యాక్గ్రౌండ్లో మనకి ఏనుగు, అదేవిధంగా ఇటు సైడ్ మూషికుడు. నెక్స్ట్ లెవెల్ మనకి బాలగణేశుడు అవతారంలో అయితే మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. ఇది ఒక మోడల్ వీళ్ళ దగ్గర. సో మోడల్కి ఒక విగ్రహం అయితే చూపిస్తా, వీడియో అయితే లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి సేమ్ మోడల్ ఎందుకు చూపించినవి. ఇది చూడండి, ఇది ఇంకా నెక్స్ట్ ఉంది ఈ విగ్రహం. మనకి గణేశుడు వచ్చేసి ఏనుగు పైన కూర్చొని మనకి సవారీ చేస్తున్న టైప్లో అయితే మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. ఇది కూడా బాలగణేశుడు టైప్లోనే అది. సో ఇదొకటి మనకి శివుడు అవతారంలో కింద చూడండి 2 డమరుకాలు, కింద మళ్ళా అది పీక మాదిరి, దానిపైన గణేశుడు కూర్చొని మనకి శంకరుడు అవతారంలో గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. ఇది ఒక మోడలు. సో మీరైతే మనల్ని ఇన్స్టాగ్రామ్లో అదేవిధంగా యూట్యూబ్లో అయితే సపోర్ట్ చేస్తూనే ఉండండి. మనకి రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తాయి. కలరింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయింది అన్న దగ్గర. గైస్ ఇది ఒక విగ్రహం ఫ్రెండ్స్. మనకి చూడండి స్టాండింగ్ పొజిషన్లో మనకి గణేశుడు అయితే నడుచుకుంటూ వస్తున్న టైంలో అయితే మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. ఫేస్లో చూడండి స్మైలు నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ చూడండి మూషికుడు చేయబట్టుకొని నెక్స్ట్ లెవెల్. ఇది ఒక విగ్రహం. ఈ విగ్రహం చూడండి మనకి హనుమంతుడు టైప్ అయితే మనకి పంచముఖ గణపతి టైప్లో మనకి గణేశుడు దర్శనం ఇస్తాడు. మనకి 6 pack బాడీ. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకా మనకి పూర్తిగా ఫినిషింగ్ అలా మనకి బాడీ కలర్ అయితే ఒకటే అయింది. చూడండి మనకి 5 ఫేస్లు గణేశుడితో, ఆంజనేయ స్వామి, గణపతి, అదేవిధంగా వారాయి దేవుడు, నెక్స్ట్ ఇంకా 2 దేవుడు ఉన్నారు. మనకైతే పేర్లు అయితే కరెక్ట్గా తెలియదు. ఇదొక మోడల్ మనకి. ఇదొక విగ్రహం ఫ్రెండ్స్. మనకి గణేశుడు నాట్యం చేస్తున్న టైప్లో అయితే మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. మనకి బాడీ కలర్స్ అయితే వేసినారు, కలరింగ్ వర్క్ అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి లోటర్స్, అదేవిధంగా నంది. ఇక్కడ చూడండి మనకి మరి ఇదొక మోడల్. ఈ విగ్రహం వచ్చేసి మనకి 3 విగ్రహాలు కలిపి మనకి 8 to 9 feet దగ్గర ఉంటాయి. నేను అందాజుగా అయితే 8 చెప్తున్నా, మీరు ఇక్కడికి వచ్చి అన్న వాళ్ళతో కనుక్కొని చేసుకోండి. ఇదొక మోడల్. మనకి గణేశుడు పీఠ మీద కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. మనకి మహారాజ్ పొజిషన్, మహారాజ్ మోడల్ అయితే మన గణేశుడు దర్శనం నెక్స్ట్ ఉంది. అదే మన సబ్స్క్రైబర్స్, మన ఫాలోవర్స్ ఏంట బుక్ చేసుకోండి. సో యూత్ నేమ్ హరిజన వాళ్ళంట మన ఫాలోవర్స్ సబ్స్క్రైబర్సే. సో చూసి మాట్లాడి ఇప్పుడే మన వాళ్ళతో మాట్లాడినారు. వీళ్ళంట బుక్ చేసుకోండి. ఇదొక మోడల్ ఫ్రెండ్స్. మనకి గణేశుడు వచ్చేసి బొజ్జ గణపయ్య మనకి పీట మీద కూర్చొని గణేశుడు దర్శనం ఇస్తాడు. మనకి ఈ విగ్రహంలో మనకి ఆభరణాలకి కన్ను అయితే పెండింగ్ ఉంది కిరీటానికి. ఈ విగ్రహం వచ్చేసి 8 feet దగ్గర ఉంటాయి. ఇది ఒక మోడల్ వీళ్ళ దగ్గర. సో ఇందాక చూపించాం కదా అదే మోడల్. మనకి బాడీ కలర్ డిఫరెంట్. ఇది ఒక మోడల్ మనకి గణేశుడు వచ్చేసి మూషుడికి పైన కూర్చొని దర్శనం ఇస్తాడు. ఇది ఒక విగ్రహం. నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ విగ్రహం కూడా మనకి 6 to 7 feet దగ్గర ఉంటుంది. ఈ విగ్రహం ఫ్రెండ్స్ ఇంకోటి మనకి పీట మీద కూర్చొని గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. అటు సైడ్ అంతా రావడం జరిగింది పీటకి. మనకి గణేశుడు కూర్చొని బ్యాక్గ్రౌండ్లో ఆర్చ్లో మనకి అటు సైడ్ శివుడు ఫేసు. ఇది కూడా ఒక మోడల్.
నెక్స్ట్ ఉంది మనకి కలరింగ్ వర్క్ జరుగుతుంది కాబట్టి మనకి ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి మల్నాడి టైప్లో మనకి గణేశుడు వచ్చేసి సింహాసనం మీద కూర్చొని మనకి గణేశుడు దర్శనం ఇస్తాడు. నెక్స్ట్ లెవెల్ ఈ విగ్రహం కూడా మనకి బ్యాక్గ్రౌండ్లో ఆర్ట్స్ కూడా నెక్స్ట్ ఉంది. మనకి పూర్తిగా కలరింగ్ అయినా కూడా నేను ఇంకొక అప్డేట్ అయితే ఇస్తాను. సో చాలామంది మనకి వీడియోస్ రావడం లేదని అడుగుతున్నాను కాబట్టి మనము అప్డేట్ ఇస్తున్నాము. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి గణేశుడు వచ్చేసి శివుని అవతారంలో ఉన్నాడు. మనకి పక్కన పార్వతీ దేవి రావడం జరిగింది. మనకి గణేశుడు వచ్చేసి శివుడు ఆ కాన్సెప్ట్ అయితే మనకి గణేశుడి ఇక్కడ దర్శనం ఇస్తున్నాడు. ఇదొక మోడల్ ఫ్రెండ్స్. చూడండి నెక్స్ట్ లెవెల్. గణేశుడు వచ్చేసి మనకి ఒక కొండపైన కూర్చొని మనకి గణేశుడి దర్శనం ఇస్తున్నాడు మనకి మొత్తం. అదేవిధంగా ఇటు సైడ్ మనకి హనుమంతుడు రావడం జరిగింది. ఈ విగ్రహం కూడా అన్న దగ్గర అవైలబుల్ ఉన్నాయంటే. సో ఎవరైనా బుక్ చేసుకున్నామంటే త్వరగా అయితే వచ్చి బుక్ చేసుకోండి. అన్న దగ్గర బుకింగ్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి గణేశుడు వచ్చేసి పీఠ మీద కూర్చొని దర్శనం ఇస్తున్నాం. అటు సైడ్ మనకి నంది, ఇటు సైడ్ నంది, రెండు పక్కన నందులు రావడం జరిగింది. అదేవిధంగా గణేశుడు వచ్చేసి మనకి పైడగితో అయితే దర్శనం ఇస్తున్నాడు. బ్యాక్గ్రౌండ్లో శివుడు రావడం జరిగింది. ఇది ఒక మోడల్. నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇది ఒక మోడల్. మనకి గణేశుడు వచ్చేసి సింహాసనం మీద కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. బ్యాక్గ్రౌండ్లో నంది రావడం జరిగింది. అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ పైన పరమేశ్వరుడు రావడం జరిగింది. సో ఇక్కడ మనకి గ్యాప్ లేకపోవడం వల్ల అటు తిరిగి వస్తాను. ఇటు సైడ్ వీ చూపించి మనకి ఇది ఒక మోడల్. మనకి చూడండి గణేశుడు మనకి హంసం మీద కూర్చొని మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ ఉంది. మనకి అటు సైడ్ వచ్చేసి మనకి కృష్ణుడు రావడం జరిగింది. త్రిశూలము. గణేశుడు వచ్చేసి మనకి 4 చేతులు అయితే దర్శనం ఇస్తున్నాడు. నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఉంది. ఈ విగ్రహం కూడా మనకి ఇటు సైడ్ పాము కొత్త కాన్సెప్ట్తో మనకి ఈ విగ్రహం చూడండి. మనకి మొత్తం ఇటు సైడు గుర్రాలు 4, ఇటు సైడ్ 3, 7 గుర్రాల మీద మనకి గణేశుడు భూలోకంకి వస్తున్న టైప్లో అయితే మనకి కాన్సెప్ట్ అయితే దర్శనం ఇస్తున్నాడు. నెక్స్ట్ ఉంది ఈ విగ్రహం కూడా. సో మన కలరింగ్ అయ్యేంత వరకు మనకు డీటెయిల్గా తెలియదు. మనకి బాడీ కలర్స్ అయితే ఇప్పటికైతే ప్రజెంట్ వేస్తున్నారు. మనకు 3 డేస్లో అయితే అప్డేట్ ఇస్తారంటే నేను అది కూడా అప్డేట్ ఇస్తే ఇది ఒక మోడల్. మనకి బొజ్జ గణపయ్య మనకి భారీ పర్సనాలిటీ అయితే మనకి గణేశుడు కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. ఈ విగ్రహం కూడా అన్న దగ్గర అవైలబుల్ ఉంది. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. గణేశుడు వచ్చేసి పీఠం మీద కూర్చొని గణేశుడు దర్శనం ఇస్తాం. గణేశుడికి రైట్ సైడ్లో శివలింగము, అదేవిధంగా లెఫ్ట్ సైడ్లో ఏనుగు చాలా బ్యూటిఫుల్గా ఉంది. అదేవిధంగా మనకి శివలింగం పైన గద, మనకి గణేశుని పైన బ్యాక్గ్రౌండ్లో పడగలు రావడం జరిగింది. ఇది కూడా ఒక మోడల్ వీళ్ళ దగ్గర. సో ఇది ఒక మోడల్. ఇది ఇందాక చూపిస్తాం కదా. సో మనకి కలరింగ్ అయితే అయింది. ఇది చూడండి. ఇది ఒక మోడల్. సేమ్ అదే మనకి అక్కడ ఉన్న మోడల్సే మనకి ఏమంటే ఇందాక కవర్ చేయలేదు కాబట్టి మనం కవర్ చేసాం. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి గణేశుడు వచ్చేసి గుర్రం పైన రథం పైన సవారీ చేస్తున్న టైప్లో అయితే మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ ఉంది ఈ విగ్రహం కూడా. వెనకాల గుర్రము, బ్యాక్గ్రౌండ్లో మనకి ఈకలు రావడం జరిగింది. ఇది ఒక మోడల్. మనకి 3 ఫేస్లతో అయితే మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు పీఠ మీద కూర్చొని. ఇది ఒక మోడల్. ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉంది అన్న దగ్గర. సో బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళైతే త్వరగా అయితే వచ్చి బుక్ చేసుకోండి. ఎందుకంటే క్రౌడ్ వస్తున్నారు, చాలామంది చూస్తున్నారు కాబట్టి. పీసెస్ విగ్రహాలు దొరకట్లేదు. త్వరగా అయితే వచ్చి బుక్ చేసుకోండి. ఇది ఒక మోడల్. మనకి సింహాసనం కూర్చొని మనకి ఇటు సైడ్ పులులు వచ్చి నెక్స్ట్ విగ్రహం వచ్చేసి ఈ విగ్రహం కూడా 10 అనిపిస్తుంది. ఇది ఒక మోడల్. మనకి గణేశుడు వచ్చేసి నంది వాహనం పైన మనకి భూలోకానికి పేరు చేస్తున్న టైంలో మనకి గణేశుడు పడగైతే దర్శిస్తున్నాడు. ఇది ఒక మోడల్. మనకి గణేశుడు చూడండి. మనకి రాముడు అవతారంలో అయితే మనకి గణేశుడు దర్శనం స్టాండింగ్ పొజిషన్లో ఆర్చ్ కూడా రావడం జరిగింది. ఎక్సలెంట్గా ఇంట్రెస్ట్ అవుతుంది. ఇక్కడ ఒక దేవుడు రావడం జరిగింది. నాకు కలరింగ్ అయినాక డీటెయిల్గా అయితే కనబడుతుంది. సో నేను కలరింగ్ అయినాక కూడా ఇంకొక వీడియో తీస్తాను. అప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూనే ఉండండి. ఇది చూడండి. మనకి గణేశుడు స్టాండింగ్ పొజిషన్లో మనకి శివుని అవతారంలో ఉన్నాడు. నెక్స్ట్ లెవెల్ కలరింగ్ అయ్యేంత వరకు మనం ఏం చేయలేదు. పడగలు వచ్చినాయి బ్యాక్గ్రౌండ్లో. మనకి పైన బ్యాక్గ్రౌండ్లో సూర్యుని టైపు మనకి ఆర్చ్ రావడం జరిగింది. ఇటు సైడ్ ఒక దేవుడు కూర్చొని ఉన్నాడు. మనకి నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ ఉంది శివుని అవతారంలో మనకి. సో త్వరగా అయితే వచ్చి బుక్ చేసుకుని మళ్ళీ విగ్రహాలు దొరకవో చెప్పలేము. అన్నీ మంచి మోడల్స్ ఉన్నాయి. చెప్పాను కదా మీకు ముందే నేను ధూళిపేట మొత్తం మొబైల్ మోడల్స్ అని. ఇది ఒక మోడల్. మనకి గణేశుడు వచ్చేసి పడగల పైన కూర్చొని మనకి నాట్యం చేస్తున్న టైప్ అయితే ఇది ఒక మోడల్. ఈ విగ్రహాలు అన్నీ వచ్చేసి 10 to 11 ఫీట్స్ ఉంటాయి. సో ఇందాక చూపించాం కదా అవే మోడల్స్ అవి.
ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. నేను బయట చేతులు అన్నీ అతికిచ్చినవి ఉంటే అది చూపిస్తాను, లేకుండా మళ్ళీ ఇక్కడ వచ్చి క్లియర్గా చూపిస్తాను. ఇందాక చూపించాను కదా అదే మోడల్ ఇది, ఇందాక చూపించాను కదా అదే మోడలు. సో ఈ విగ్రహం చూడండి, మనకి గణేశుడు వచ్చేసి సింహాసనం మీద కూర్చొని, గణేశుడు ఏనుగు పైన కూర్చొని, ఏనుగు కాళ్ళు అటు సైడ్ ఫేస్ ఉంది, ఏనుగు పైన కూర్చొని మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు భుజం పైన. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది మనకి. బ్యాక్గ్రౌండ్లో ఆర్చ్ త్రిశూలము, అదేవిధంగా ఇటు సైడ్ అంశం రావడం జరిగింది. ఇదొక మోడలు. సో ఏనుగు పైన కూర్చొని మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. ఇది చూడండి ఏనుగు ఫేస్ ఇది. సో ఇదొక మోడలు. నేను ఫీట్స్ చెప్పడం లేదు, మీరు ఇక్కడికి వచ్చి కనుక్కోండి. అందాజుగా అయితే ఫీట్స్ చెప్తున్నా కొన్ని దాంట్లోకి. ఇదొక మోడల్ ఫ్రెండ్స్. మనకి గణేశుడు వచ్చేసి నంది వాహనం పైన కూర్చొని, సో ఇదైతే బుకింగ్ అయినట్టుంది. సో చూపిస్తున్నాం మీకోసం. నంది వాహనం పైన కూర్చొని మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ ఉంది. గణేశుడు వచ్చేసి 6 చేతులతో మనకి దర్శనం ఇస్తున్నాడు. ఇదొక మోడల్ ఫ్రెండ్స్. మనకి శివనవతారంలో గణేశుడు దర్శనం ఇస్తాడు నంది వాహనం పైన. ఇటు సైడ్ లైక్ ఒక జంతువు ఉంది, మనకి జంతువు పేరు కరెక్ట్ తెలు, కలరింగ్ ఏమైనా పూర్తిగా అప్డేట్ ఇస్తాను. సో ఇదొక మోడల్. సో ఇందాక చూసాను కదా అదే ఈ స్టాండింగ్ పొజిషను, ఈ హనుమంతుని మోడల్ ఇవన్నీ. సో అవతల పెద్ద విగ్రహాలు ఉన్నాయి. మీరైతే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో ఫాలో కాకుండా ఫాలో అవ్వండి. మీకైతే ఎవ్రీడే మనకి ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ ఇస్తూనే ఉంటాము. సో ఇంకా పెద్ద విగ్రహాల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, ఒక సైడ్ నుంచి అయితే వస్తాం, మీకు ఒక సైడ్ నుంచి మొత్తం క్లియర్గా చూపిస్తా. మీరు లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో. చూడండి ఫ్రెండ్స్, ఇందాక చూపించాం కదా త్రిమూర్తి ఐడియా. నెక్స్ట్ లెవెల్ ఇది ఒక మోడల్. ఇందాక చూపించాం కదా మనకి అదే ఏనుగు పైన కూర్చొని గణేశుడు దర్శనం చేసి ఇక్కడ చూడండి మనకి క్లియర్గా కనిపిస్తుంది మనకి ఈ విగ్రహం. చూడండి మనకి భారీ పర్సనాలిటీతో మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. నంది పైన కూర్చొని మనకి నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. చూడండి మనకి కలరింగ్ వెనక్కి కూడా నేను ఒక లాగైతే తీసి పెడతాను. అందులో త్వరగా బుక్ చేసుకోవాలి, త్వరగా అయితే వచ్చి బుక్ చేసుకోండి. మనకన్నా వైట్ విగ్రహాలు బుకింగ్ చేసుకుంటే నచ్చిన కలర్ కొట్టిస్తా అని చెప్తున్నాడు, కాబట్టి మీరు త్వరగా అయితే వచ్చి బుక్ చేసుకోండి. ఇది ఒక మోడల్. మనకి భారీ పర్సనాలిటీ అయితే అన్న దగ్గర బొజ్జ గణపతులు ఉన్నాయి. సో మనకి గణేశుడు ఉండాల్సింది బొజ్జతోనే, కాబట్టి ఎవరైనా పెట్టాలనుకున్న వాళ్ళు త్వరగా అయితే వచ్చి బుక్ చేసుకోండి. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి సింహాసనం మీద కూర్చొని గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ రావడం జరిగింది. ఆర్చ్ పైన హనుమంతుడు, అదే ఇటు సైడ్ ఒక దేవుడు రావడం జరిగింది. ఇటు గుర్రం మీద ఇక్కడ ఒక కాన్సెప్ట్తో మనకి అయితే గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. మనకి ఎగ్జాక్ట్గా కాన్సెప్ట్ అయితే తెలియదు. సో ఇది చూడండి నెక్స్ట్ లెవెల్. గణేశుడు వచ్చేసి మనకి పాము పైన సింహం పైన కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. అదేవిధంగా ఇటు సైడ్ చూడండి మనకి పాము కింద కొండలు, సింహం పైన కూర్చొని మనకి గణేశుడు శివుడు అవతారంలో దర్శనం ఇస్తున్నాడు. నెక్స్ట్ లెవెల్. అందుకే మీరు త్వరగా తెచ్చి బుక్ చేసుకోండి, మళ్ళీ విగ్రహాలు పోతే రావు. సో వీళ్ళ బ్రాంచ్లో ఇంకోసారి మొత్తం ముంబై మాల్స్ ఉన్నాయంటే అవి కూడా నేను కవర్ చేస్తాను. నెక్స్ట్ బ్లాక్ అయితే మీకు వస్తుంది. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. గణేశుడు వచ్చేసి మనకి నరకాసురుని సంహరిస్తున్న టైప్ అయితే మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. చూడండి మనకి నరకాసురుడు పాము చుట్టుకొని ఇది ఒక కాన్సెప్ట్. ఇది చూడండి మనకి ఈయన పేరు నాకు గుర్తు రాకుంది, ఈయన పేరు గరుడ దేవుడు. సో మొత్తం 3 దేవుళ్ళు ఉన్నారు మనకి, ఒక నరకాసురుని సంపాదిస్తున్న టైప్లో అయితే ఇది ఒక మోడల్. వీళ్ళ దగ్గర ఇది ఒక మోడల్. మనకి నంది మీద కూర్చొని విగ్రహం అవైలబుల్ ఉంది. సో లోపల అయితే ఒకటి బుక్ అయిందని చెప్పాను కదా, అన్న దగ్గర ఇంకా అవైలబుల్ ఉంది. త్వరగా అయితే వచ్చి బుక్ చేసుకోండి. ఆభరణాలు కూడా నెక్స్ట్ లెవెల్ అంటే చాలా ఉన్నాయి. ఆభరణాలు కూడా పెయింటింగ్ అయ్యేంతవరకు మనకి తెలియదు, కాబట్టి ఇది ఒక మోడల్. మనకి ధూళిపేట మోడల్. బొజ్జ గణపయ్య సిట్టింగ్ పొజిషన్లో శివుడు అవతారం అయితే మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. ఇది ఒక మోడల్. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ ఉంది మనకి విగ్రహము. సో త్వరగా అయితే రండి, నేను త్వరగా రండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే మళ్ళీ విగ్రహాలు పోతే రావు అట్లా. సో మనకి ఈ విగ్రహం ఒకటి, అటు సైడ్ నందులు, ఇటు సైడ్ నందులు. మనకి గణేశుడు స్టాండింగ్ పొజిషన్ అయితే మనకి దర్శనం ఇస్తున్నాడు శివుడు అవతారంలో. నెక్స్ట్ 6 చేతులు అయితే మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. ఇది ఒక మోడల్. ఇది లోపల చూపించాం కదా, లోపల ఎరుకులో కనిపించింది. ఇది ఒకటి క్లియర్గా మీకు ఈ విగ్రహం చూపిస్తా చూడండి. ఇది ఒక మోడలు. ఇది నాకు చూపించినది. ఇది ఒక మోడల్. ఈ శివుని మోడల్ నాకు చూపించాను కదా, ఇది ఒక మోడల్. శివుంది బొజ్జ గణపయ్య. మనకి మొత్తము ఆభరణాలకి కలరింగ్ అయ్యేంతవరకు మనం డీటెయిల్గా చెప్పలేము, కలరింగ్ అయ్యేంతవరకు. ఇది ఒకటి. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి గణేశుడు వచ్చేసి 18 ఫీట్స్ చెప్పాం కదా, 18 ఫీట్స్ దగ్గర ఉంటారు. మనకి మహాభారతం మనకి ఈ విగ్రహంలో ఇద్దరు గణేశులు రావడం జరిగింది.
బ్యాక్గ్రౌండ్లో ఆర్చ్, ఇటు సైడ్ మనకి బ్రహ్మదేవుడు, అదేవిధంగా కింద ఒక దేవుడు, గుర్రము, మహాభారతం టైప్ మన కాన్సెప్ట్ అయితే ఈ విగ్రహం అయితే దర్శనమిస్తుంది. నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు, మీరు ఇక్కడికి రండి అన్న వాళ్ళని అడిగి కనుక్కోండి. సో మనకి కాన్సెప్ట్ ఒక కాన్సెప్ట్ అయితే ఉంది ఆ విగ్రహంలో, మనకైతే తెలియదు. ఇది ఒక మోడల్. మనకి గణేశుడు వచ్చేసి రాముడు అవతారంలో మనకి గణేశుడు దర్శనమిస్తున్నాడు. ఇది ఒక మోడల్ వీళ్ళ దగ్గర. నెక్స్ట్లో ఉంది. మీరు ఎగ్జాక్ట్గా పండగకి నాకు తెలిసినంత వరకు 36-35 డేస్ ఉంది మనకి. ఇది ఒక మోడల్. మనకి ఇందాక చూపించాం కదా, ఇక్కడైతే క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి 8 ఇంచెస్ దగ్గర ఉంటాయి. గణేశుడు వచ్చేసి నరకాసురుడిని సంహరిస్తున్న టైప్లో అయితే మనకి గణేశుడు దర్శనమిస్తున్నాడు. గణేశుడు వచ్చేసి మొత్తం 8 చేతుల్లో అయితే మనకి గణేశుడు దర్శనమిస్తున్నాడు. ఈ విగ్రహమే అన్న వాళ్ళ దగ్గర హైయెస్ట్ ఫీటు. అది 8 ఇంచెస్ దగ్గర ఉంది. 18 ఫీట్స్ కింద మనకి చూడండి శివలింగము, నంది, చాలా బాగుంది. ఇది ఒక మోడల్. ఇది ఇందాక చూపించాం కదా, సో అదే మోడలు. ఇది చూడండి, ఇందాక మీకు క్లియర్ కనిపించండి, నేను దూరం నుంచి చూపిస్తాను. శివుని మోడల్ మనకి బొజ్జ ఉంటాయా. ఇది ఒక మోడల్. సో మనకి ధూల్పేట్లో ఉండాల్సిన మోడల్స్ అన్న దగ్గర ఉన్నాయి. త్వరగా అయితే వచ్చి బుక్ చేసుకోండి. ఇంకా బుక్ చేసుకోండి వాళ్ళు. సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వీడియోని. ఎక్కడెక్కడో వెళ్ళి బుక్ చేస్తుంటారు కాబట్టి మన నంద్యాలలోనే ఇంత మంచి విగ్రహాలు ఉన్నాయి కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన నంద్యాలలో కూడా ఇంత మంచి విగ్రహాలు ఉన్నాయి కాబట్టి. సో మీరు ఎవరైనా సపోర్ట్ చేయకుండా సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో కలవండి. అందరికీ జై శ్రీ గణేశం, జై శ్రీరామ్, హర హర మహాదేవ్.